రిపబ్లిక్ డే సంబరాలు జరుపుకొని ఉంటారు. భారతదేశం ప్రజారాజ్యంగా మారిన రోజు. రిపబ్లిక్ డే అనేది ఆంగ్ల పదం, గణతంత్ర దినం అనేది సంస్కృత పదం, ప్రజారాజ్యం అనేది తెలుగు పదం. ఏ మాటతో పిలిచినా భారతదేశాన్ని ప్రజారాజ్యంగా ప్రకటించుకున్న రోజు ఇది. అంటే ఈ రాజ్యానికి ఒక రాజ్యాంగం, ఒక సంవిధానం, దాని ప్రకారం పరిపాలన కొనసాగడానికి కావలసిన పద్ధతుల్ని రూపొందించుకున్న రోజు. ఆ సందర్భంలో మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనిపించింది. భారతదేశ రాజ్యాంగం చట్టం ముందు మనుషులందరూ సమానమే అని ప్రకటించింది. రంగు, కులము, మతము, భాష, లింగము తేడా లేకుండా మనుషులందరూ సమానమే అని భారతదేశ రాజ్యాంగం ప్రకటించింది. దేశ రాజ్యాంగ ప్రియంబుల్లోనే ఆ మాట ఉంటుంది. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా గుర్తిస్తున్నాం. సామ్యవాదం, లౌకికవాదం ఈ దేశ రాజ్యాంగంలో భాగంగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాల్లో సమానత్వం, చదువుల్లో సమానత్వం, రాజకీయాల్లో సమానత్వం, మాట్లాడే హక్కు, ఏ రకమైన అసమానత్వం లేని సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలని భారత రాజ్యాంగం ప్రకటించింది. అది ప్రకటించి 75 సంవత్సరాలు గడిచింది. 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అసమానత్వం ఈ సమాజంలో కొనసాగుతున్నదంటే మన దేశం ఎంత అభివృద్ధి చెందినట్లు? ఇది రాజకీయ అభివృద్ధా, సామాజిక అభివృద్ధా, ఏ రకమైన అభివృద్ధి ఇది? కనుక ఈ సందర్భంలో అసమానత్వాలు ఇంకా కొనసాగుతున్నప్పుడు, సామాజిక సమానత్వం రానప్పుడు, మానసిక సమానత్వం రానప్పుడు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరేసుకొని ఉపన్యాసాలు ఇవ్వటమే కాకుండా మన సమాజం మెచ్యూరిటీని ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు సామూహిక గానం చేయాలి, సమానత్వం అనే సామూహిక గానం చేయాలి. ఎన్ని రకాల సమానత్వాలు కొనసాగుతున్నాయి? ఈ మధ్య నా విద్యార్థి చెబితే విన్నాను నేను. ఒక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. అంటే మనుషుల పట్ల ఎంత చులకన భావం, ఎంత చిన్న చూపు, ఎంత తక్కువ భావం కొనసాగుతుంది కొందరిలో అనడానికి. ఒక 20-30 బెంజి కార్లు ఒక ర్యాలీగా వెళుతూ ఉంటాయి. ఇట్లా వెళుతూ ఉన్నప్పుడు అది ఒక ఫోటో మాత్రమే. ఆ ఫోటో మీద దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ మాదిగాస్ అని ఒక చిన్న హెడ్డింగ్ పెట్టి ఎవరో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేస్తే ఆ ఫేస్బుక్ కింద కామెంట్స్ గమనిస్తే చాలా అన్యాయంగా ఉన్నాయని ఆ విద్యార్థి నాతో చెప్పి బాధపడ్డాడు. ఏమిటి అన్యాయం? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి ఈ మాధ్యమాలలో ఒక వ్యక్తి తనకు కనిపించిన ఒక భావాన్ని వరుసగా ఉన్నటువంటి ఆ బెంజి కార్ల మీద పవర్ ఆఫ్ మాదిగా అని రాశాడు. అది తన ఆలోచన విధానం, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకోవడానికి అదొక మాధ్యమం ఆ ఇన్స్టాగ్రామ్. కానీ దాని కింద వచ్చినటువంటి కామెంట్స్ చూస్తే మన సమాజపు లక్షణం కనిపిస్తుంది. ఇంకా ఈ సమాజం ఎంత క్షీణస్థితిలో ఉంది అని మనకు అర్థమవుతుంది. చదువులు పెరిగాయి, సంపద పెరిగింది, పట్టణీకరణ జరిగింది, అమెరికాకు వెళ్తున్నారు, కొత్త కొత్త వస్తువులు చేతుల్లోకి వచ్చాయి. ఇంత జరిగినా కూడా మెదడు వికసించకపోతే, మనసు మారకపోతే, ఆలోచన మారకపోతే ఈ సమాజంలో ఎంత అభివృద్ధి సాధించి ఏమి లాభం? కామెంట్స్ ఏమున్నాయంటే, ఓహో మీరు మాదిగోళ్ళు కదా, అయితే అందులో డ్రైవర్లు అయి ఉంటారు అని ఒక కామెంట్. ఇంకో కామెంటు, మీరు దాన్ని క్లీన్ చేసే క్లీనర్లు అయి ఉంటారు ఆ కారుకు అని ఇంకో కామెంట్. మరో కామెంటు, మీరు రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి వెళ్తున్నారా ఈ కార్లలో అని మరో కామెంటు. ఇంకో కామెంటు, మీరు ఆ కారులో వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లే అక్కడనే ఊరి బయటనే ఉండండి, మళ్ళీ ఊరిలోకి రాకండి అని ఇంకో కామెంట్. ఇట్లా కామెంట్లను మనం చదివితే ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ పేర్ల ద్వారా ఐడెంటిఫై చేయవచ్చు కదా. అట్లా చూసినప్పుడు పై వర్గాలకి సంబంధించిన ఆధిపత్య సామాజిక వర్గాలకి సంబంధించిన వాళ్ళు
ఇలాంటి కామెంట్స్ పెట్టినట్లుగా ఐడెంటిఫై చేయగలిగారు. అంటే ఒక మాదిగవాడు, మాదిగ కులానికి చెందిన వాళ్ళు, మాల కులానికి చెందిన వాళ్ళు, కింది కులాలకి చెందిన వాళ్ళు, ఒక చాకలి మంగలి కులాలకు చెందిన వాళ్ళు ఎవరు కూడా బెంజి కారులో తిరగొద్దని, ఆ హోదా వాళ్ళకు ఉండొద్దని, ఇంకా చింపిరి జుట్టుతో, చిరిగిన బట్టలతో, కాళ్ళకు చెప్పులు లేకుండా, చదువు లేకుండా ఊరవతల పూరి గుడిసెల్లో ఉండాలనే ఒక భావం, కొన్ని కులాల జీవించాలనే ఒక భావం, ఆధిపత్య భావం ఆ కామెంట్ల ద్వారా మనం చూడగలుగుతున్నాం. భారతదేశ రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సభ్రాతృత్వం అని ప్రకటించింది. ఇది ఫ్రెంచి విప్లవ నినాదాలు. ఈ ఫ్రెంచి విప్లవ నినాదాలని రాజ్యాంగం అడాప్ట్ చేసుకున్నది. ఎక్కడ సోదర భావం ఉన్నదండి ఈ దేశంలో? తోటి కులస్తుడు కనీసం ఆ ఇన్స్టాగ్రామ్లోనైనా రాసుకొని సంతోషపడదామని ఒక బెంజి కారు మీద రాసుకున్నందుకు ఇంతటి వెటకారం, ఇంతటి ఆధిపత్య ఆలోచన వ్యక్తమయ్యిందంటే ఇది మనసులో లేకుండా, ఆలోచన లేకుండా బయటికి రాదు కదా. ఇంకొకటి విన్నాను నేను, మిత్రులు చెప్తూ ఉంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న దావోస్ వెళ్ళారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలు కూర్చొని చర్చిస్తున్న సభల్లో పాల్గొనడానికి చాలామంది ముఖ్యమంత్రులు వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారిని సహజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక ఇంటర్నేషనల్ మీడియా ఇంటర్వ్యూ చేస్తుంది. అట్లా ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడ ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ మీద, ఆంగ్ల భాష మీద అనేక కామెంట్లు ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే నేను విన్నాను. అంటే ఒక మనిషి తన ఆర్థిక విధానం మీద మాట్లాడవచ్చు, మనకు ఆ హక్కు ఉన్నది. ఒక ముఖ్యమంత్రి చేసుకున్న ఒప్పందాల వలన వేల కోట్ల రూపాయలు తెలంగాణకు తీసుకొస్తున్నానని చెప్పిన విధానం మీద ఎవరికైనా భిన్నాభిప్రాయం ఉండొచ్చు, మాట్లాడవచ్చు. ఆ వేల కోట్ల ఒప్పందాలు, ఆ డబ్బులు ఇక్కడికి వస్తే, ఆ కంపెనీలు ఇక్కడికి వస్తే ఎవరి భూములు వాళ్ళకి అప్పచెప్పుతాడు, ఎవరి భూములు లాక్కుంటాడు, ఆ వచ్చిన డబ్బుల వల్ల ఎవరికి ప్రయోజనం జరుగుతుంది, ఈ రాష్ట్ర సంపద ఎవరి చేతుల్లోకి పోతుంది, ఇట్లాంటి విషయాల మీద ఎంత చర్చనైనా పెట్టవచ్చు. కానీ ఆయనకి భాష రాదని, ఇంగ్లీషు సరిగ్గా రాదని కామెంట్స్ పెట్టడం అనేది ఇది ఏ రకమైన సంస్కారం? ఒక భాష అనేది మనిషి భావాలని మరో మనిషికి వ్యక్తం చేయడానికి అనుసంధానమైనది. అది ఒక సాధనంగా పనిచేస్తుంది. ఏ మనిషికైనా పుట్టుకతో ఒక భాష వస్తుంది. ఇతర భాషలు రాలేదన్నంత మాత్రాన ఆ మనుషులు ఎవరు కూడా తక్కువ వాళ్ళని, జ్ఞానం లేదని మాట్లాడే హీన స్థితి ఈ సమాజంలో ఉండటమే మనకు ఒక పెద్ద విషాదం. ఆంగ్లం ఎంతమంది చదువుకుంటారండి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో? ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రులలో కూడా చాలామందికి ఆంగ్లం రాని వాళ్ళు ఉన్నారు. ఆంగ్ల భాషలో చదువుకున్న వాళ్ళకి, చిన్నప్పటి నుంచి కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఆంగ్లం వచ్చే పరిస్థితి. ఎందరో గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు, తెలుగు మాధ్యమంలో చదువుకుంటారు, కన్నడ మాధ్యమంలో చదువుకుంటారు, మలయాళంలో చదువుకుంటారు, తమిళంలో చదువుకుంటారు, హిందీలో చదువుకుంటారు. వాళ్ళకి తప్పనిసరిగా ఆంగ్లం రావాలనేమి లేదు. ఒక భాష నేర్చుకోవటం మూలంగా ప్రపంచాన్ని కమ్యూనికేట్ చేయడానికి అది ఒక సాధనం మాత్రమే. అంత మాత్రం ఆ మనిషిని హీనపరిచే, తక్కువ చేసే భావం అంటే ఒక రకమైన భాష ఆధిపత్యం చెలాయించడం. ఇక్కడ కులాధిపత్యం చెలాయించడం ఎట్లా ఉన్నదో ఇక్కడ భాషా ఆధిపత్యం చెలాయించడం. బ్రిటిష్ వాడు ఆంగ్లం అనే భాషతో మొత్తం ప్రపంచాన్ని పరిపాలించాడు. ఈ ప్రపంచాన్ని వశం చేసుకున్నాడు. ఇవాళ ప్రపంచమంతా ఆంగ్ల భాష ఒక అనుసంధానమైన భాషగా మార్చేశారు. నిజానికి ఆంగ్లం మాట్లాడే వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది? జపాను భాషలో శాస్త్ర సాంకేతిక జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నారు. చైనీస్ వాళ్ళ భాషలో అభివృద్ధి చేసుకున్నారు. అంత మాత్రాన ఆ దేశాలు వెనుకబడి ఉన్నాయా? కనుక భాష ఆధిపత్యం చెలాయించడం కూడా ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. అదేవిధంగా రంగు ఆధిపత్యం. ఈ దేశంలో, ప్రపంచంలో తెల్ల రంగు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వటం అనేది మనకు కనిపిస్తుంది. అందుకే తెల్ల దొరలు ఈ దేశాన్ని పరిపాలించారు, ప్రపంచాన్ని పరిపాలించారు. కనుక
తెల్ల రంగు ఉండటం అనేది సమాజంలో గౌరవనీయంగా, సమాజంలో గొప్ప భావన ఉండేటట్లు దీన్ని తయారు చేసి పెట్టారు. రంగు ఆధిపత్యం రకరకాల సందర్భాల్లో చూస్తూ ఉంటాం. టీవీ అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉంటాం. ఫలానా క్రీము ముఖానికి రాసుకుంటే తెల్లగా అయిపోతారు. తెల్లగానే ఎందుకు కావాలండి? నల్లవాళ్ళు మనుషులు కాదా? నల్ల కలరు కాదా? ఈ ప్రపంచంలో ఆఫ్రికా దేశాల్లోకి వెళితే నలుపు ఎంత అందమండి. శ్రీకృష్ణుడు తెల్ల కలరా? నల్లని వాడు పద్మనయనంబులవాడు అని రాశారు కదా. ఈ నల్లని వాడిని పూజించడానికి ఇంత ఉవ్విల్లూరే ఈ సమాజంలో నలుపు రంగు ఎందుకు తక్కువగా చూడబడుతున్నది? అందుకే రంగు భేదం పాటించకూడదని రాజ్యాంగం చెప్తున్నది. కులభేదం పాటించకూడదని రాజ్యాంగం చెప్తున్నది. భాషా భేదం పాటించకూడదని రాజ్యాంగం చెప్తున్నది. మరి రాజ్యాంగం చెప్పిన విలువలు ఎంత మేరకి మన సమాజం మెదడులోకి వచ్చాయి? ఎంత మేరకి ఈ సమాజం అర్థం చేసుకున్నది? ఇంకా ఈ సమాజంలో లింగ వివక్ష కొనసాగుతూ ఉన్నది. అమ్మాయి కడుపులో ఉంటే కడుపులోనే అమ్మాయిని చంపే ఆలోచన విధానం మన సమాజంలో ఇంకా కొనసాగుతున్నది. మొన్ననే ఒక మతానికి సంబంధించిన పెద్ద మనిషి ఒక మాట అన్నాడని నేను ఒక వార్త చూశాను. స్త్రీ నెలకి ఒకసారి ఋతుక్రమాన్ని తన శరీరంలో భాగంగా కలిగి ఉండటం అది ప్రకృతి సహజ సిద్ధమైనది. దానిని పీరియడ్స్ సమయం అంటున్నాం. పీరియడ్స్ వచ్చిన స్త్రీ భార్య భర్తకు అన్నం వండి పెడితే ఆమె రాబోయే జన్మలో, వచ్చే జన్మలో తక్కువ స్థాయిలో పుడుతుంది అని ఆ మత ప్రవక్త మాట్లాడాడు. ఏమిటండి ఇది? ఇంకా ఎన్నడో వేల సంవత్సరాల కిందట చెప్పినటువంటి భావాన్ని ప్రచారం చేస్తున్నారంటే స్త్రీల పట్ల, దళితుల పట్ల, కింది కులాల పట్ల ఈ ప్రచారం ఈ సమాజపు హీన లక్షణానికి నిదర్శనంగా నిలబడుతుంది. అందుకే గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ప్రజారాజ్యం అని ప్రకటించుకున్న ఈ సందర్భంగా ఇంకా ఈ సమాజపు వేవులెంతు, ఈ సమాజపు ఆలోచన విధానాన్ని పెంచవలసిన అవసరం ఉన్నది. పండుగలు చేసుకోవడం మాత్రమే కాదు, బాధ్యతగా రాజకీయ నాయకులు, బాధ్యతగా పౌర సమాజం, బాధ్యతగా చదువుకున్న వాళ్ళు సమానత్వ భావాన్ని సమాజంలో విస్తరించినప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన కాలం, ఈ దేశానికి రాజ్యాంగాన్ని ప్రకటించుకున్న కాలానికి నిజమైన అర్థంలో ప్రయోజనం నెరవేరుతుందని నేను కోరుకుంటున్నాను.